అసెంబ్లీ రద్దవుతుందా? ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు 2024 చెల్లుబాటు కావా? ఆ ఎన్నికల్లో వచ్చిన తీర్పు మీద ఇప్పుడు సందేహాలు మొదలవుతున్నాయా? ఒకవైపు ఎన్నికలు, ఓట్లు, ఈవీఎంలు ఇలాంటి అనేక రకాల అనుమానాలు ఉండగానే తాజాగా ఏపీ హైకోర్టులో ఆసక్తికరమైనటువంటి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ని సీనియర్ అడ్వకేట్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ దాఖలు చేశారు. దాంతో ఈ వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి వెళ్లేలా కనిపిస్తుంది. ఈ పిటిషన్ మీద విచారణను చీఫ్ జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాకూర్తో పాటుగా చీమలపాటి రవితో కూడినటువంటి బెంచ్ స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మొదలైంది. ద పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సెక్షన్ 58 ప్రకారంగా ఏదైనా ఎన్నికల్లో డబ్బులు ప్రభావితం చేశాయి అని నిర్ధారణ అయితే ఆ ఎన్నిక చెల్లుబాటు కాదు. ఆ ఎన్నికల్లో వచ్చిన తీర్పుని కొట్టేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏకంగా మొన్నటి సాధారణ ఎన్నికల్లో డబ్బులు పంచారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వం ఇటీవల లెక్కర్ సిండికేట్ మీద విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ ఈ అంశాన్ని నిర్ధారించింది. లెక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆ డబ్బుల్ని 2024 సాధారణ ఎన్నికల్లో వినియోగించారు, ఓటర్లను ప్రభావితం చేసేదానికి పంచారు అంటూ సిట్ చెబుతోంది. సిట్ ఇప్పటికే కోర్టు ముందు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దాంతో ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పేర్కొన్నటువంటి అంశం మొత్తం ఎన్నికల వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టేసే ప్రమాదం ఉంటుందా అనే సందేహం మొదలవుతుంది. నిబంధనల ప్రకారంగా ఎన్నికల్లో డబ్బులు పంచి ఆ డబ్బుల మూలంగా ఎన్నికల్లో తీర్పు వెలువడిందని నిర్ధారణ అయితే ఆ తీర్పు నిలిచే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ఆ డబ్బుల్ని లిక్కర్ స్కామ్లో సంపాదించినట్టు కూడా వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో అక్రమంగా కొల్లగొట్టినటువంటి డబ్బుల్ని ఎన్నికల్లో పంచి ఎన్నికల తీర్పుని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని అధికారికంగా సిట్ చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కోర్టు ఎట్లా స్పందిస్తుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. నిజంగానే కోర్టు సిట్ చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? పిటిషనర్ జడా శ్రవణ్ కుమార్ చెబుతున్నట్టుగా ఆయన కోర్టు ముందు ఉంచినటువంటి ఆధారాలని పరిగణలో తీసుకుంటుందా? ఆ ఆధారాలను బట్టి సిట్టు చెబుతున్నటువంటి అంశాలను బట్టి 2024 ఎన్నికలు డబ్బుల ప్రభావితంతో వచ్చినటువంటి తీర్పుగా భావిస్తుందా? ఇవన్నీ కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు. కానీ ఒక చట్టం ప్రకారంగా డబ్బులు పంచడం అన్నది నేరమైనప్పుడు, డబ్బులు పంచినట్టుగా ప్రభుత్వ ఏజెన్సీలే నిర్ధారించినప్పుడు, ప్రభుత్వ ఏజెన్సీల నిర్ధారణ ప్రకారంగా డబ్బుల పంపకం జరిగిందని తేలినప్పుడు ఖచ్చితంగా ఆ ఎన్నికల ఫలితాల మీద 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అదేవిధంగా ద్విసభ్య బెంచ్ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విపక్షాన్ని ఇరకాటంలో పెట్టేదానికోసం తెచ్చినటువంటి సిట్ లిక్కర్ స్కామ్లో చివరికి ఛార్జ్ షీట్ల కారణంగా ప్రభుత్వమే చిక్కుల్లో పడే ప్రమాదాన్ని కొని తెచ్చుకుందా అనే సందేహం కూడా కలుగుతుంది. వాస్తవానికి విపక్షంలో ఉన్నటువంటి పలువురు నేతలను ఈ సిట్టు ద్వారా ఇబ్బందుల్లో పెట్టాలని, విచారణలు, కోర్టులు, కేసులు, అరెస్టులు, జైళ్ల ద్వారా ఇబ్బందులు గురి చేయాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే చాలామంది అరెస్టుల వరకు వెళ్ళింది. తాజాగా మరికొంతమంది నాయకులు కూడా ఈ కేసులో విచారణకు హాజరు కాక తప్పదనేటువంటి కథనాలు వస్తున్నాయి. ఇదంతా లిక్కర్ స్కామ్లో ఒకవైపు సాగుతుండగానే ఆ లిక్కర్ స్కామ్లో నమోదు చేసినటువంటి ఛార్జ్ షీటు ఇప్పుడు సర్కారు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందనేటువంటి సంకేతం చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం మీదే, మొత్తం ఆ ఫలితాల మీదే సందేహాలని పెంచుతుంది. ఆ తీర్పు మీద ఇప్పుడు చెల్లుబాటు కాదనే అభిప్రాయానికి వచ్చేదానికి కారణమవుతుంది. మరి ఈ అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకీభవిస్తుందా? ఏకీభవిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా జరుగుతాయి అనేది కీలకం. గతంలో ఎప్పుడు ఇలాంటి అంశం కోర్టు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీయే ఎన్నికల్లో డబ్బులు పంచినట్టు నిర్ధారించినటువంటి జాడ లేదు. ఆ నిర్ధారించిన దానికి ఆధారంగా ఎన్నికల తీర్పుని, ఎన్నికల్ని రద్దు చేయాలని కోరినటువంటి విషయం కూడా లేదు. కాబట్టి తొలిసారిగా ఈ అంశం
కోర్టు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి స్పందన ఉంటుంది, ఎలాంటి మలుపులు ఉంటాయి అన్నది చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు చాలా అంశాలకి ప్రభావితం చేసేదానికి మూలమవుతుందనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పొచ్చు.